అక్కడ యాంకర్లు, అక్కడ న్యూస్ ఛానల్స్ ఎంత తప్పుడు వార్తలంటే అక్కడ ప్రజల్ని మనం చంపేస్తున్నామంట, అక్కడ అమాయకులను మనం పొట్టన పెట్టుకుంటున్నామంట. చంపింది ఎవరండి? మొదలుపెట్టింది ఎవరు? ఆరంభించింది నువ్వు, దాన్ని కంటిన్యూ చేస్తున్నది మేము, దాడి చేసింది నువ్వు, ప్రతి దాడి చేస్తున్నది మేము. కానీ ఏమని చెప్తుంది పాకిస్తాన్ ప్రజలందరికీ? పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్ ఏం చెప్తున్నాయి తెలుసు? అన్యాయంగా, దుర్మార్గంగా భారత్ ఇండియా మన మీద దాడి చేస్తోంది, మన అమాయకమైన ప్రజలందరినీ కూడా పొట్టన పెట్టుకుంటోంది, మనల్ని చంపేస్తోంది అని ఏడుస్తున్నారు, గగ్గోలు పెట్టేస్తున్నారు, లీటర్ల కన్నీళ్ళు గారేస్తున్నారు. ఒక అక్కను చూపిస్తాను మీకు, రాధిక అక్క. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయింది కదా, ఒక రాధిక అక్కను మీకు చూపిస్తాను. ఒకసారి ప్లే చేయండి పిసిఆర్. ఆ అక్క ఇదిగో, ఈవిడ ఒక రాధిక అక్క. పాపం ఈవిడ ఏమైందో తెలియదు కానీ ఏడ్చేస్తోంది ఆ తల్లి. మొన్న ప్లే చేసాం మనం, ఈవిడ గురించి డిస్కస్ చేసుకున్నాం. పాపం ఆవిడ లైవ్ డిబేట్లో ఏడుస్తోంది, పాపం కన్నీరు పెట్టుకుంటుంది. ఏది? భర్త పోయినప్పుడు, లవర్ వదిలేసినప్పుడు, లేకపోతే ఇంట్లో ఎవరో చచ్చినప్పుడు ఏడుస్తారు కదా, ఆ టైప్లో ఏడుస్తుంది ఆమె. సిగ్గుందా? అసలు బుద్ధి ఉందా? కనీసం సెన్స్ ఉందా? ఇప్పుడు మన 26 మంది చచ్చిపోయినప్పుడు ఈవిడేమైనా ఏడ్చిందా? మన పర్యాటకుల్ని పెహల్గాం ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు, పాపం అమాయకులు, అక్కడికి ఏదో సరదా కోసం టూరిస్టులుగా వెళ్తే వాళ్ళని అన్యాయంగా కాల్చి చంపారే, మతం అడిగి మరీ చంపారే. మతం అడిగి నేను ముస్లిం అని చెప్తే ప్యాంట్ ఓపెన్ చేసి నీకు సుంతి చేశారో లేదో చెక్ చేసి మరీ చంపారే. అప్పుడేమన్నా ఏడ్చిందా యాంకర్? ఏడవలేదే. ఇప్పుడు ఎందుకు ఏడుస్తుంది చూడండి. ఉగ్రవాదులను చంపినందుకు ఏడుస్తుంది. ఉగ్రవాదుల్ని చంపకూడదంట, ఉగ్రవాదులు దేశభక్తులు అంట. అయ్యో వాళ్ళని అన్యాయం పాపం చంపేస్తారా అని ఏడ్చి జలధారులు, కన్నీళ్ళు కనపడట్లేదు అనుకుంటా. ఒకసారి ఆడియో వినండి, ప్లే చేయండి. आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी. खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमजोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है. आपके मासूम जो शहीद हो रहे हैं उनसे ఎస్, అది అక్క బాధపడిపోతోంది. అన్యాయంగా మన బిడ్డలను చంపేస్తున్నారు, మన బంధువులను చంపేస్తున్నారు, మనల్ని అందరినీ చంపేస్తున్నారు, దీన్ని ఆపండి అంటే ఎందుకంత ఓవర్ యాక్షన్? టీఆర్పీల కోసం, వ్యూస్ కోసం ఇది ఓవర్ యాక్షన్. సిన్సియారిటీ కాదు, అది ఓవర్ యాక్షన్, అతి. పాపం అక్కకి పావుల జీతం ఇస్తే రూపాయి పావుల యాక్టింగ్ చేస్తుంది. సో రాధిక అక్క. ఇంకో అక్కను చూపిస్తాను. ఆ అక్క అయితే వేరే లెవెల్లో ఫైర్ అయిపోతుంది. వేరే లెవెల్లో అసలు ఎంత ఫైర్ అయిపోతుందంటే పాపం అసలు అక్కడ కనుక ఏ కిరోసినో పెట్రోలో ఉంటే బగ్గురు మండిపోతుంది ఆవిడ ఆవేశానికి. ఆ స్టూడియో తగలబడిపోతుందా అన్నట్టుగా ఆవిడ ఆవేశం. ఇదిగో ఈ రాధిక అక్క. ఇంకో రాధిక అక్క మా అక్కే, ఎందుకంటే మా మీడియానే కాబట్టి, మా జాతే కాబట్టి మా అక్కే. ఇందాక పెద్ద అక్క, ఈవిడ చిన్నక్క. ఆ అక్క ఫైర్ ఎంత ఫైర్ అంటే, పాకిస్తాన్ దగ్గర యుద్ధ ట్యాంకులు కనుక ఉంటే యుద్ధ ట్యాంకుల్లోంచి వాళ్ళు ఫైర్ చేసినప్పుడు వచ్చే ఫైర్ కంటే ఈవిడ స్టూడియోలో ఫైరే ఎక్కువగా ఉంది. ఈవిడ స్టూడియోలోనే ఫైర్ ఎక్కువగా ఉంది. ఇక్కడ కనుక పొరపాటున గ్యాస్ లీక్ అయిందనుకోండి, మొత్తం ఆవిడ నుంచి వస్తున్న ఆ ఫైర్కి మొత్తం బ్లాస్ట్ అయిపోద్ది స్టూడియో. అంత దారుణంగా ఫైర్ అవుతుంది రాధిక అక్క. నువ్వు మనిషివా యాంకర్వా అని అనిపిస్తోంది. మనిషికి వచ్చినంత కోపం వచ్చింది అక్కకి. సీరియస్గా అక్కకి మనిషికి వచ్చినంత కోపం వచ్చింది. అదే అంటున్నాను, అందుకే అంటుంది నువ్వు మనిషివా యాంకర్వా అని. ఉగ్రవాదులు చస్తే ఎంత అక్క చూడండి ఎంత ఆవేశంతో ఊగిపోతుందో, బీపీ వచ్చి పోద్దామో అనుకున్నాను నేనైతే. ఆ టైంలో బీపీ చెక్ చేసుకుంటే కనీసం 200-300 ఉంటుందేమో అక్కకి. ఒకసారి అక్క ఏం తిడుతోందో ఒకసారి ప్లే చేయండి. बेशरम हो तुम लोग जो इस वक्त अपने मुल्क के साथ खड़े नहीं हो, और तुम लोगों को अपने फॉलोअर्स, अपनी लाइक्स, अपने व्यूज की पड़ी है. शेम ऑन यू. योर कंट्री नीड्स यू राइट नाउ. वेयर आर यू? बेशरम है ये लोग, इनको माफ करना चाहिए. हमने इनको स्टार्स बनाया और ये इस वक्त इंडिया की फैन फॉलोइंग के साथ खड़े. इनको वो फिक्र पड़ी हुई है हमारे ड्रामे बंद हो गए, हमारे व्यूज नहीं आने. शेम ऑन यू. जाओ जाके बॉर्डर पे खड़े, जाओ जाके जाओ, जंग लड़ो ना. क्या करोगे तुम लोग? क्या अपने मुल्क के लिए करोगे? क्या दोगे? सपोर्ट तो कर नहीं सके और जान ही देंगे ये फौजी हमारे लिए. हम जो आज सो रहे हैं, आराम से बैठे हुए हैं, क्योंकि वो
जी जी जी। हमारे हमारे समुद्र, हमारी जमीन, हमारे आसमान को कॉन्स्टेंटली पेट्रोलिंग कर रहे हैं, घर नहीं गए। पहले ये आगे गोली खाएंगे। तुम लोग क्या कर रहे हो, हम लोग क्या कर रहे हैं? असल में हर पाकिस्तानी की सोच यही है और हर पाकिस्तानी के जज्बात ये हमारे ऐसे ही स्टार्स है हैं, ये कि हमारे जब- सेलिब्रिटीज हैं, इनको हमने Exactly, यहाँ बिठाया हुआ उन पर है। जिम्मेदारी ज्यादा, सही कह और रही ये है। एक स्टेटस लगाते हुए इनको मौत आती है, कुछ बात करते हुए अच्छा, अब इनको जरा- तकलीफ होती है। Too much. चलें, बेशरम हो तुम लोग। ఎస్ రాధిక అక్క కోపం చూశారు కదా, చెప్పాను కదా, ఒకవేళ పొరపాటున ఆ స్టూడియోలో గ్యాస్ కనుక లీక్ అయితే అక్క నుంచి వచ్చిన ఫైర్ అయిపోయి స్టూడియో బ్లాస్ట్ అయిపోయేది. వాళ్ళంతా చచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ సెలబ్రిటీస్ అంట, వాళ్ళ మనుషులంట, వాళ్ళని అన్యాయంగా పొట్టను పెట్టుకుంటున్నామంట మనం. ఇది దుర్మార్గం అంట, ఇది అన్యాయం అంట. అందుకని పాకిస్తాన్ వాళ్ళని పట్టుకు తిడుతుంది వాళ్ళనే. మీరు భారతదేశాన్ని అభిమానిస్తారా, భారతదేశాన్ని సపోర్ట్ చేస్తారా, పోండి పోయి బోర్డర్ దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయండి అని చెప్తోంది అక్క. మరి అక్క ఎందుకు వెళ్ళట్లేదు అర్థం కావట్లేదు నాకు అర్థం కానిది ఏంటంటే అక్క ఎందుకు వెళ్ళట్లేదు అర్థం కావట్లేదు. స్టూడియోలో ఉండి కబుర్లు ఎందుకు చెప్తోంది? ఆవిడ పాకిస్తాన్ బోర్డర్ దగ్గరికి రావచ్చు కదా, వచ్చి యుద్ధం చేయొచ్చు కదా భారత్తో. చేయకుండా స్టూడియోలో కూర్చుని ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కావట్లా. అందుకనే అన్నా నువ్వు మనిషివా యాంకర్వా అని, నువ్వు మనిషివా యాంకర్వా అని తిట్టాలనిపిస్తుంది. నీకు మనిషికి వచ్చినంత కోపం వస్తుంది. ఒకసారి అక్క ఆవేశాన్ని మరొకసారి చూపించండి, ఆవేశ పరాక్రమాన్ని మరొకసారి చూపించండి. स्टेटस लगाते हुए इनको मौत आती है, कुछ बात करते हुए अच्छा, अब इनको जरा- तकलीफ होती है। Too much. चलें, बेशरम हो तुम लोग जो इस वक्त अपने मुल्क के साथ खड़े नहीं हो, और तुम लोगों को अपने फॉलोअर्स, अपनी लाइक्स, अपने व्यूज के पड़ी है। शेम ऑन यू। योर कंट्री नीड्स यू राइट नाउ। वेयर आर यू? बेशरम है ये लोग, इनको मार्क करना चाहिए। हमने इनको स्टार्स बनाया और ये इस वक्त इंडिया की फैन फॉलोइंग के साथ खड़े। इनको वो फिक्र पड़ी हुई है, हमारे ड्रामे बंद हो गए, हमारे व्यूज नहीं आने। शेम ऑन यू। जाओ जाके बॉर्डर पे खड़े हो, जाओ जाके जाओ, जंग लड़ो ना। क्या करोगे तुम लोग? क्या अपने मुल्क के लिए करोगे? क्या दोगे? सपोर्ट तो कर नहीं सके और जान ही देंगे ये फौजी हमारे लिए। हम जो आज सो रहे हैं, आराम से बैठे हुए हैं, क्योंकि वो जी जी जी। हमारे समुद्र, हमारी जमीन, हमारे आसमान को कॉन्स्टेंटली बिल्कुल पेट्रोलिंग सही कर रहे हैं, घर नहीं गए। आप सही पहले फरमा रही ये आगे गोली खाएंगे। तुम लोग क्या कर रहे हो, हम लोग क्या कर रहे हैं? हैं। असल में हर पाकिस्तानी की सोच यही है और हर पाकिस्तानी के जज्बात ये हमारे ऐसे स्टार्स ही है हैं, ये कि हमारे जब- सेलिब्रिटीज हैं, इनको हमने Exactly, यहाँ बिठाया हुआ उन पर है। जिम्मेदारी ज्यादा, सही कह और रही ये है। एक स्टेटस लगाते हुए इनको मौत आती है, कुछ बात करते हुए अच्छा, अब इनको जरा- तकलीफ होती है। Too much. चलें, बेशरम हो तुम लोग ఎస్ जो इस वक्त ఎస్ షేమ్ ఆన్ యూ అంట, షేమ్ ఆన్ యూ నేనంటూ ఉన్నా. షేమ్ ఆన్ యూ రాధికక్క. నువ్వు సిగ్గుపడాలి. ఎవరు సిగ్గుపడాలి? సెలబ్రిటీలంతా ముందుకు రావాలి. ఈ సమయంలో మీరు ఎందుకు మాట్లాడట్లేదని వాళ్ళ మనుషులను ఆవిడే పట్టుకుని తిడుతోంది. అందరినీ బోర్డర్ దగ్గరికి బొమ్మంటుంది, కత్తి డాలు పట్టుకుని వెళ్ళి యుద్ధం చేయమంటుంది. సో ఆవిడ మాత్రం అక్కడ స్టూడియోలో కూర్చుని మేకప్ వేసుకుని ఏసీలో కూర్చుంటుందంట. తల్లి ఇక్కడ నుంచి వీరావేశం చూపిస్తోంది. ఆవిడ ఫైర్ 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 విల్ బి ఫైర్ ఫైర్ అంటాడు బ్రహ్మానందం ఏదో సినిమాలో. సో ఇది సీరియస్ సిచ్యువేషన్. బట్ అక్క ఆవేశం చూసిన తర్వాత నాకు అదే గుర్తొస్తుంది. అక్కని హేళన చేయటం కాదు కానీ అక్క గొప్పతనం గురించి కూడా మనం చెప్పుకోవాలి. అవసరం లేనంత ఓవర్ యాక్షన్. నువ్వు భారతీయులను చంపిన సంగతి వీడికి తెలీదా? పర్యాటకులు 26 మందిని పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులు చంపిన విషయం ఈ రాధికక్కకి తెలీదా? నిన్న మన బోర్డర్లో, జమ్మూ కాశ్మీర్ బోర్డర్లో 16 మంది సివిలియన్స్ చనిపోయారు. ఆ విషయం అక్కకి తెలియదా? పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు మసూద్ అజర్ ఫ్యామిలీస్ చస్తే ఈ అక్క బాధపడిపోతుంది, ఫైర్ అయిపోతుంది. ఏది ఉగ్రవాదులు చస్తే అక్క ఫైర్ అయిపోతుంది. అదేమంటే మీరు భారతదేశాన్ని ప్రేమిస్తారా, భారతదేశానికి మద్దతు ఇస్తారా అని వీరావేశంతో ఊగిపోతుంది. ఒక యాంకర్ అక్కేమో ఏడుస్తుంటే ఇంకో అక్కేమో ఫైర్